మూవీ అయితే చాలా బాగుంది. అంటే లైక్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే లాస్ట్కి వాళ్ళ స్టెప్స్ అని బాగున్నాయి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఓకే, వెరీ నైస్. వాళ్ళిద్దరు కాంబినేషన్ కోసమే నేను వచ్చిన. వాళ్ళిద్దరు లాస్ట్కి వేస్తారు కదా, ఆ సాంగ్ అయితే నాకు మస్తు నచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంది కాబట్టి మంచిగా అనిపించింది. లైక్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా మనకి కొన్ని రోజులు, అందుకే. చిరంజీవి గారిది ఫస్ట్ డే సినిమా ఇవాళ చూసారా, ఇంత ముందు ఏమైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ డే చూడటం అంటే థియేటర్లో ఫస్ట్ టైం చూడడం చిరంజీవి సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏ పాట నచ్చింది నీకు? బాగుందా సినిమా? మూవీ చూసారా సార్? చూసామండి. ఎలా ఉంది? వెరీ గుడ్, ఫైన్. మెగాస్టార్ గారి యాక్టింగ్ బాగా చేశారు. బోలా శంకర్ తర్వాత ఈ మూవీ వచ్చింది కదా. ఐ డెంట్ సీ బోలా శంకర్ బట్ దిస్ ఇస్ వెరీ ఫన్, నైస్ మూవీ. వెంకీ మధ్యలో వెంకీ బాబా ఇద్దరు కాంబినేషన్ ఇస్ అ వెరీ గుడ్ ఫైన్ కాంబినేషన్. ఎలా ఉంది సినిమా? బాగుంది, చాలా బాగుంది. బోలా శంకర్ తర్వాత మెగాస్టార్ హిట్ కొట్టింది. చాలా సూపర్ యాక్టింగ్ చేసిండు. కామెడీ పరంగా బాగుంది సినిమా. స్టోరీ బాగానే ఉంది, మంచిగా ఉంది. సెంటిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ చూడొచ్చు సినిమా. వెంకటేష్ వచ్చి నుంచి సినిమా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా. పాటలు ఇట్లా డ్యాన్స్ బాగా ఇరగదీసిండు మెగాస్టార్ కానీ విక్టర్ వెంకటేష్ కానీ. సినిమా కామెడీ, ఫుల్ కామెడీ ఉంది. ఏం లాగ్ ఏం లేదు, బాగుంది సినిమా. సంక్రాంతి హిట్. సంక్రాంతి వస్తున్న తర్వాత ఇది కూడా బాగుంది. అనిల్ రావుపూడి మార్కుని జర్ర కామెడీ అనేది ఇంకొంచెం పెంచేది ఉండే కామెడీ. ఏమన్నా వెంకటేష్ డామినేషన్ అంటే మెగాస్టార్ విక్టర్ వెంకటేష్ రాగానే జర మెగాస్టార్ జర తక్కువ అయిపోయింది. ఇద్దరు సమానంగా ఉంది. లెస్ వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది నాకు సినిమా అయితే. పాటల్లో మీకు ఏది బాగా అనిపించింది? మీసాల పిల్ల ఒకటి, మళ్ళీ సూపర్. అది సెల్ ఫోన్ తో ఒకటి మూమెంట్ ఉంది, అది బాగుంది, చాలా బాగా చేసిండు. వెంకటేష్ గారు డాన్స్ అది కూడా బాగుంది, సూపర్ ఉంది. అనిల్ రావుపూడి గారు సంక్రాంతి ఫుల్ మీల్స్ పెట్టారా? చాలా ఫుల్ మీల్స్. లేదు, బాగుంది. ఇద్దరు బాగా చేస్తారు, చాలా బాగుంది. మెగాస్టార్ ఇంకా బాగా చాలా బాగా కనిపిస్తున్నాడు. వెంకటేష్ గారిని ఇంకా యూజ్ చేసుకుంటే బాగుంది. లేదు, కరెక్ట్ గా బాగుంది, సెట్ అయిపోయింది. పాటలు కానీ అన్ని ఎలా ఉంది? చాలా బాగుంది, మొత్తం బాగుంది. ఓవరాల్ గా సంక్రాంతి హిట్ కొట్టినట్టే. ఖచ్చితంగా చాలా కామెడీగా ఉంది. అనిల్ రావుపూడి గారు చాలా బాగా తీశారు, చాలా సూపర్ అనిపించింది. ఈ సంక్రాంతి నిజంగా పండుగనే, సూపర్ అంటే సూపర్. చాలా చిరంజీవి గారి కోసం వెళ్ళారా, వెంకటేష్ గారి కోసం వెళ్ళారా? చిరంజీవి గారి కోసం అండి. చిరంజీవి ఫ్యాన్. వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. అనిల్ రావుపూడి గారు ఎక్కడ దొరికేస్తారని చెప్పి చాలా మంది నెగిటివ్ మాట్లాడారు, మరి వాళ్ళందరికీ బాగా హ్యాండిల్ చేశారు అనుకోవచ్చా? అదే అనిల్ కూడా చాలా హిట్ తీశారు, చాలా బాగుందండి. బాగా నవ్వచ్చు. ఆ స్టోరీ అంటే భార్య భర్తల స్టోరీ అండి. బాగా స్టోరీ లాస్ట్ లో మంచి కలుసుకుంటారు భార్య భర్తలు. చాలా మంచి మెసేజ్ అండి, చాలా సూపర్ మెసేజ్ అండి, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ బాస్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎంగా చూస్తున్నాం. మళ్ళీ గ్యాంగ్ లీడరు, మా గరాన మోడు ఆ టైప్ లో ఉన్నారు, చాలా ఎంగా ఉన్నారు. 70లో వెంకటేష్ గారు వచ్చినప్పటి నుంచి ఎలా అనిపించింది? ఇంకా హైలైట్ అయిపోయింది, చాలా కనబడిందా వెంకటేష్ గారిది? అంత డామినేషన్ చిరంజీవి గారు డామినేషన్ చేయలేరు ఎవరైతే. అంటే నేను చెప్తున్న నా అభిప్రాయం అది. చిరంజీవి గారు నయనతార గారి పేరు ఎలా అనిపించింది? బాగుందండి, చాలా శశిరేఖ సూపర్ పేరు. బాబా సైకిల్ సాంగ్ కూడా ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. బాబా సైకిల్ది మీసాల పిల్ల సాంగ్. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా చిరంజీవి గారు హిట్ కొట్టేశారు. చాలా హిట్ అండి, అప్పుడు సూపర్ డూపర్ హిట్ అండి. అవునండి, ఫుల్ మీల్స్ అండి.